2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. ప్రతి మనిషిలోనూ ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉంటుందండి. అవును, అది ఒక నిజాయితీతోటి నిబద్ధతతోటి కూడుకుని ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ని కూడా ప్రెడిక్ట్ చేసేంత క్యాపబిలిటీ ఆ హ్యూమన్ మైండ్లో ఉంటుంది ఖచ్చితంగా. బట్ వాళ్ళు ఏంటంటే మాకు ఇది లేదేమో అనేటువంటి ఉద్దేశంతో ఆగిపోయి ఉంటారు. అటువంటి వాళ్ళు సైతం ఆశ్చర్యపోయేలాగా, లేదు మేము కూడా, మా దగ్గర కూడా విల్ పవర్ ఉంటుంది, మేము కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే, ఫోకస్ కనుక పెట్టుకుంటే ఆ స్థాయిలోకి మనం వెళ్ళగలుగుతాము అని చెప్పుకోవడానికి ఉండేటువంటి రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారా? నాగరాజ్ గారు, ఒక మనిషి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి తెలివితేటలు, తపన, పట్టుదల చాలా అవసరం. అయితే ఆ ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత నిజాయితీగా, నైతికంగా, నిబద్ధతతో ఉండడానికి ఒక వ్యక్తి ఉదాహరణగా చెప్తా. ఒక అతను తన తండ్రిని 12 సంవత్సరాలప్పుడు కోల్పోతే బెంగళూరులో మేనమామ దగ్గర చదువుకుంటూ పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే బెంగళూరు నుంచి చిక్బల్లాపురం 60 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి, అమ్మా నాకు పరీక్ష ఫీజుకి డబ్బులు లేవు, నువ్వు ఇస్తావా అంటే, అరే నా దగ్గర డబ్బులు లేవు అంటే పిల్లవాడు ఎక్కడ కుంగిపోతాడో అని గ్రహించిన తల్లి తన ఇంట్లో ఉన్న రాగి బిందెలు నమ్మి 15 రూపాయలు తెస్తే చిక్బల్లాపురం నుంచి బెంగళూరు వరకు నడుచుకుంటూ వెళ్ళేసరికి పరీక్ష ఫీజు కట్టాల్సిన తేదీ అయిపోతే అక్కడ అధికారులను రిక్వెస్ట్ చేసి పరీక్ష ఫీజు కట్టి పరీక్ష రాసి ఉత్తీర్ణుడై తర్వాత ఏ స్థాయికి వెళ్ళాడు అంటే భారతదేశంలోనే అతి గొప్ప ఇంజనీర్గా ఎదిగాడు. అతను ఎవరంటే హైదరాబాదుని వరదల నీటి నుంచి కాపాడిన అపర మేధావి, సముద్ర అలల కోతకు విశాఖపట్నం ఓడరేవు గురి కాకుండా పటిష్టం చేసిన అపర భగీరథుడు, ఓలకు ఓలనే మింగేసి తన గర్భంలో కలిపేసుకుంటున్న ఉగ్ర గంగకు ఆనకట్ట వేసి ఎన్నో వేల మందిని రక్షించిన ఆపద్ బాంధవుడు. అంతెందుకండి, రోజు కొన్ని వేల మంది ప్రయాణం చేసి తిరుపతి కొండకు సులువైన మార్గం చూపెట్టిన వ్యక్తి. భారతీయుల్ని తక్కువ అంచనా వేస్తారా, మనల్ని పాలిస్తూ మన సొమ్ము తింటూ మనల్ని తక్కువ అంచనా వేస్తారా అని చెప్పి బ్రిటిష్ వారి మీద ఎదురు తిరిగి తనకున్న ఉన్నత పదవిని తునప్రాయంగా వదిలేసుకున్న గొప్ప దేశభక్తి నాయకుడు, భారతరత్నకే వన్నె తెచ్చిన మహానుభావుడు, ద గ్రేటెస్ట్, ద లెజెండరీ ఇంజనీర్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి తెలుసుకుందాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి చెప్పగలిగేంత అనుభవం నాకు లేదు, కానీ ఆయన జీవితంలో కొన్ని నేర్చుకోవాల్సిన పాఠాలు, సంఘటనల గురించి నేను కొన్ని చెప్తాను. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1861 సెప్టెంబర్ 15న బెంగళూరు సమీపంలో మద్దెనహల్లి అనే ప్రదేశంలో శ్రీనివాస శాస్త్రి, వెంకట లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. అయితే వీళ్ళ పూర్వీకులది ప్రకాశం జిల్లా మోక్షగుండం అనే ప్రదేశంలో. ఇందాక చెప్పినట్టు 12 సంవత్సరాలకి తండ్రి చనిపోతారు. తండ్రి చనిపోతే మేనమామ వచ్చి రా నిన్ను చదివిస్తా అని చెప్పి బెంగళూరులో చదివిస్తూ ఉంటారు. ఆయన మామయ్య మీద డిపెండ్ అవ్వటం ఇష్టం లేక ఆయన ట్యూషన్లు చెప్పుకునేవాళ్ళు. రోజు 9 కిలోమీటర్లు వెళ్ళి ట్యూషన్ చెప్పి మళ్ళీ 9 కిలోమీటర్లు వచ్చేవాళ్ళు. అయితే పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే ఇందాక చెప్పినట్టు బెంగళూరు నుంచి చిక్బల్లాపురం అండి 60 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మగారిని అడుగుతారు, అమ్మ డబ్బులు ఇవ్వ అంటే అమ్మ దగ్గర ఏముంది, ఆమె ఏమీ పని చేయదు, చాలా పేద కుటుంబం. అయితే ఇంట్లో ఉన్న రాగి బిందెలను తాకట్టు పెడితే మళ్ళీ తర్వాత రోజు 15 రూపాయల కోసం ఆయన మళ్ళీ చిక్బల్లాపురం నుంచి బెంగళూరు వరకు 60 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తారు. పరీక్ష ఫీజు కట్టడానికి డేట్ అయిపోతుంది. అక్కడ అధికారులను రిక్వెస్ట్ చేసి, సార్ అక్కడ డబ్బులు చాలా ఇబ్బంది అయ్యాయి సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి పరీక్ష ఫీజు కట్టి పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు. ఇది ఎప్పుడో తెలుసా, 1878 టైంలో. చాలామంది అనుకుంటారండి ఎందుకు అన్ని కిలోమీటర్లు నడిచాడని. 150 ఏళ్ల క్రితం బస్సులు, కార్లు, ట్రైన్లు ఇవేమీ లేవు కదా, అటువంటి కష్టపడే తనం అయింది. అయితే ఆయన 1881 మద్రాస్ యూనివర్సిటీలో BA కంప్లీట్ చేసిన తర్వాత పూణే యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తారు. బాంబేలో అసిస్టెంట్ ఇంజనీర్గా జాబ్ వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే వరద నీరు వచ్చినప్పుడు 8 అడుగులు వచ్చినప్పుడు డోర్ కొంచెం లెగవాలని, 10 అడుగులు వచ్చినప్పుడు ఇంకొంచెం లెగవాలని చెప్పి ఆటోమేటిక్ డోర్ సిస్టము ఆయన కనిపెట్టారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ కనిపెట్టింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయనకి ఎనలేని కీర్తి వచ్చింది. అయితే 1909లో హైదరాబాద్ మూసీ నది పొంగి 19,000 ఇల్లు కొట్టుకుపోయాయి, 15,000 మంది చనిపోయారు, లక్షలాది మంది నిరాశ్రయాలు అయిపోతే నిజాం ప్రభు ఆయన పిలిపిస్తే ఆయన అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆయన బిల్డ్ చేశారండి. తర్వాత ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్స్ కట్టి తర్వాత హైదరాబాద్ ముప్పు నుంచి తప్పించారు. విశాఖపట్నం ఓడరేవుని రక్షించడానికి అలలు బాగా వస్తున్నాయని ఓడలో పెద్ద పెద్ద రాళ్ళు పంపించి ఒక లైన్ లాగా డిజైన్ చేశారండి, అంటే అలలు ఎక్కువ రాకుండా ఉండడానికి. తర్వాత తిరుపతి ఘాట్ రోడ్డు ఆయనే మార్గం చూపెట్టారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మైసూర్లో కావేరీ నది పైన కృష్ణరాజసాగర్ డ్యామ్ నిర్మించారు. అది అప్పట్లో ఏషియాలోనే అతిపెద్ద డ్యామ్.
ఎన్నో అద్భుతమైన పనులు. మైసూర్ శాండిల్ సోప్ ఉంటుంది కదా, ఆ ఫ్యాక్టరీని ఆయనే బిల్డ్ చేశారు. ఎన్నో కాలేజీలు, యూనివర్సిటీస్కి ఆయన సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. ఆయన నిజాయితీ ఎటువంటిదంటే, ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నప్పుడు ఒక ఊరు వెళ్తారు. ఒక ఊరు వెళ్ళి బ్యాగ్లో రాత్రిపూట అక్కడ పని చేసుకుంటారు. బ్యాగ్లో నుంచి 2 కొవ్వొత్తులు తీసి వెలిగించుకొని పని చేస్తుంటారు. తర్వాత వీటిని ఆర్పేసి ఇంకో 2 కొవ్వొత్తులు తీసి మళ్ళీ పని చేసుకుంటూ ఉంటారు. ఇది గ్రహిస్తాడు ఒక వ్యక్తి. సార్, మీరేమనుకోకపోతే ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు కంటిన్యూస్గా పని చేసుకోవచ్చు కదా, వీటిని ఎందుకు ఆపేసి మళ్ళీ కొత్తగా 2 కొవ్వొత్తులు తీశారంటే, నేను ఇందాకటి వరకు ప్రభుత్వ పని చేసుకున్నాను, నా పనికి నా కొవ్వొత్తులను వాడుకుంటున్నాను, నేను అనవసరంగా ప్రభుత్వ ధనం వేస్ట్ చేయను అని చెప్పాను. ఆనెస్టీ. ఎటువంటి హానెస్టీ అండి. తర్వాత ఆయన మైసూర్ దివాన్గా పనిచేశారు. పనిచేసిన తర్వాత ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆయన అన్నిటినీ వదిలేశారండి. ఈవెన్ కారులో దిబ్బతానన్నా నాకు అక్కర్లేదు, నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదు అని చెప్పి అక్కడ నుంచి ఆయన ఇంటికి నడుచుకుంటూ వచ్చారు. నేను రిటైర్డ్ అయిపోతే వీళ్ళు పనులు ఎక్కడ చేయరో, ప్రాజెక్టులు ఎక్కడ ఆగిపోతాయో అని చెప్పి దీనివల్ల ఎంతోమంది ప్రజలకి అన్యాయం జరిగిపోతుందని గ్రహించిన ఆయన, నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, నేను ఫ్రీగా ఈ ప్రాజెక్టులను అన్నింటినీ కంప్లీట్ చేస్తానని ఒప్పుకున్నాడు. ఒకే ఒక వ్యక్తి. అటువంటి నిజాయితీ ఎంతమందికి ఉందండి. అయితే ఆయన లైఫ్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ సంఘటన ఏంటంటే, ఆయన మైసూర్ దివాన్గా పనిచేస్తున్నప్పుడు ఒకసారి మైసూర్ నుంచి ట్రావెల్ చేస్తుంటారు. అప్పుడు బ్రిటిష్ ఇండియా టైం అనమాట. ఆయన ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అసలు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఎలా ఉంటారంటే, బక్కగా నల్లగా ఒక తెల్లటి దుస్తులు వేసుకొని తలపాగా పెట్టుకుంటారు. ఆయన్ని చూసి చాలామంది తక్కువ అంచనా వేసేవాళ్ళు, బ్రిటిషర్స్ ఎస్పెషల్లీ. చూసి ఈయన చూడు ఎలా ఉన్నాడో, ఈయన అజ్ఞానిలాగా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటారు. అయితే ఆయన పడుకొని ఉంటారనమాట. ఆయన ట్రైన్ సౌండ్ ఏదో డిఫరెంట్గా ఉందని అబ్జర్వ్ చేస్తారు. వెంటనే చైన్ లాగేసేసరికి ఏమైందని చెప్పి అందరూ వచ్చేస్తారు. ఈ ఇండియన్స్ అంతా ఇంతే అని చెప్పేసి తిట్టడం మొదలు పెడతారు. కాదండి, ట్రైన్ సౌండ్ ఏదోలాగా ఉంది, ట్రైను ప్రమాదానికి గురయ్యేటట్టుంది, మీరు ఒకసారి వెళ్ళి చూస్తారంటే, ఎవరు నువ్వు చెప్తే మేము చేయాలా అని చెప్పేసి తక్కువ అంచనా వేస్తారు. కాదండి, ఏదో ప్రమాదం జరిగేటట్టుంది, మీరు వెళ్ళి చూడండి అంటే గార్డ్స్ లాంతర్లో పట్టుకుని వెళ్ళి చూస్తే కరెక్ట్గా 400 మీటర్లో బోల్ట్లు నట్లు విరిగిపడిపోయి ట్రాక్ తప్పు ఉంటుంది. అందరూ వచ్చేసి, సార్ మీరు ఎలా చెప్పారు సార్ అని చెప్పేసి ఆశ్చర్యపోతారనమాట. అటువంటి మేధస్సు అయింది. ఒక్కసారి ఆలోచించండి, మొన్న ఒరిస్సాలో ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి ఎన్నో 100 మంది చనిపోయారు. బీహార్లో బ్రిడ్జ్ కడుతుండగానే కూలిపోయింది. హైదరాబాద్లో ఫ్లైఓవర్ కూలిపోయింది, మెట్రో పిల్లర్ కూలిపోయింది. అంటే వీళ్ళకి పని రాక, నిజాయితీ లేక, నిబద్ధత లేక. అందుకనే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రతి ఇంజనీరు, ప్రతి కాంట్రాక్టరు, అసలు అంతెందుకంటే ప్రతి వ్యక్తి తను చేస్తున్న పనిలో నిజాయితీగా, నిబద్ధతగా ఉంటే అట్లీస్ట్ ఆయనలో 1% అయినా మనం తీసుకోగలిగి, మనం చేయగలిగితే మన దేశం ఉన్నత స్థాయికి వెళ్తుంది. అటువంటి గొప్ప వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన 1955లో భారతరత్న అందుకున్నారు. ఎన్నో అవార్డులు అండి. బ్రిటిష్ వారు కూడా ఆయనకి ఎన్నో అవార్డులు ఇచ్చారు, ఎన్నో సేవలు చేశారు మన దేశానికి. అటువంటి గొప్ప వ్యక్తి గురించి మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. డెఫినెట్గా శ్రావణ్ గారు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మన దగ్గర ఉండేటువంటి గొప్ప వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ప్రతి ఒక్క ఇళ్లలో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇటువంటి విషయాల మీద కూడా అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే మన దగ్గరే అంత నాలెడ్జబుల్ పర్సన్స్ ఉన్నారు అనేటువంటి విషయం ఎప్పుడుందో పిల్లలకు కూడా తెలియాలి. ఆయన వివిధ దేశాలకు వెళ్ళి అక్కడ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారు. 101 సంవత్సరాలు బ్రతికి ఆయన ఎంత నిజాయితీగా, నిబద్ధతగా ఒక డిసిప్లైన్ లైఫ్ ఆయన జీవించారో మనందరికీ అదే ఆదర్శం అండి. అవును. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అంటే వాళ్ళల్లో ఉండేటువంటి ఇన్నర్ పొటెన్షియల్ ఏదైతే ఉందో ఆ ట్రూ పొటెన్షియల్ని బయటికి తీసుకురావాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం ఆన్లైన్ సెషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్. అంటే మేము ఒక ప్రోగ్రామ్తో వచ్చాము, మాస్టరింగ్ యువర్ పొటెన్షియల్. అంటే మన లైఫ్లో పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా గ్రో చేసుకోవాలి అనడానికి మేము ఒక 1 డే ఆన్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయొచ్చు. అయితే వీటిలో మనం ఏం డిస్కస్ చేసుకుంటామంటే, ప్రతి మనిషికి 4 ఇంపార్టెంట్ లైఫ్స్ అండి. అంటే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఫినాన్షియల్ లైఫ్ అండ్ రిలేషన్షిప్ లైఫ్. అంటే ఒకసారి అర్థం చేసుకుంటే మనకి పర్సనల్ లైఫ్ బాగాలేదు అంటే, హెల్త్ బాగాలేదు, లేకపోతే మన యాటిట్యూడ్ బాగాలేదు, క్యారెక్టర్ బాగాలేదు, దానివల్ల ఏమవుతుంది, మనం ప్రొఫెషనల్ లైఫ్లో అంతగా పర్ఫామ్ చేయలేము. అవును. ప్రొఫెషనల్ లైఫ్లో మనకి స్కిల్స్ లేవు, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ, లీడర్షిప్ స్కిల్స్ కానీ లేవు. దానివల్ల ఏమవుతుంది, మనం ప్రొఫెషనల్గా గ్రో అవ్వాలి. ఎప్పుడైతే మనం పర్సనల్గా దెబ్బ కొడుతుందో ప్రొఫెషనల్గా దెబ్బ కొడుతుంది. ఎప్పుడైతే ఈ 2 దెబ్బ కొట్టాయో మనకి ఫినాన్షియల్ లైఫ్, రిలేషన్షిప్ లైఫ్ దెబ్బ కొడుతుంది.
సో ఒక మనిషి హై పొటెన్షియల్గా పర్ఫామ్ చేయడానికి తన పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే మిగతావన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. అందుకని 1 డే వర్క్షాప్ అసలు అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే తనలో ఉన్న భయాల్ని ఎలా దాటుకుంటూ వెళ్ళాలి, కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలి, తన బిలీఫ్ సిస్టమ్ని ఎలా బెటర్ చేసుకోవాలి, సెల్ఫ్ కంట్రోల్ ఎలా అవ్వాలి అని డిఫరెంట్ టాపిక్స్తో 1 డే ఫుల్ వర్క్షాప్ ఉంటుంది. చాలా ఇంటరాక్టివ్ సెషన్తో వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, వాళ్ళ డౌట్స్ ఏంటి, వాళ్ళ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు మనతో. ఓకే. ఇంకోటి అండి, చాలామంది ఒక 15,000 జీతం ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు 40,000కి 50,000కి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి దారి తెలియదు వాళ్ళకి. 50,000 వచ్చిన వాళ్ళు ₹1,00,000, 1,00,000 వచ్చిన వాళ్ళు 2,00,000కి. అంటే వాళ్ళ దగ్గర పొటెన్షియల్ ఉంది. బికాస్ ఆఫ్ లేజీ వల్ల కావచ్చు, ప్రొక్రాస్టినేషన్ చేయటం వల్ల కావచ్చు, అరే నేను దానికి అర్హుడినా అని వాళ్ళకి వాళ్ళే తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు. అలాంటి లిమిటింగ్ బిలీఫ్స్ని ఓవర్కమ్ చేయాలి అనుకున్నా, వాళ్ళ ఫుల్ పొటెన్షియల్లో పర్ఫామ్ చేయాలనుకున్నా, అటువంటి వాళ్ళ కోసం ఈ సెషన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఆగస్టు 6న ఫుల్ డే వర్క్షాప్ ఉంటుంది. సో ముందు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో తక్షణమే కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఈ ఆన్లైన్ సెషన్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే అండ్ మీలో ఉండేటువంటి ఇన్నర్ పొటెన్షియల్ని బయటకు తీసుకురావాలి అనుకునేటువంటి వాళ్ళు, కొంతమంది లిమిటింగ్ బిలీఫ్తో ఆగిపోతూ ఉంటారు. లేదు అనుకుంటే ఒకే చోట ఒకే శాలరీతో కూరుకుపోయి ఉంటారు, లేదా లైఫ్ని ఒక చోటే సాచురేట్ చేసుకుని ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు మీలో ఉండేటువంటి స్కిల్స్ని కానీ పవర్ని కానీ నెక్స్ట్ లెవెల్కి తీసుకురావాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ సెషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. ఆగస్ట్ 6th ఉంటుంది. సో దానికి మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను ఖచ్చితంగా శ్రావణ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.